12 నుంచి 17 మార్చి చదువుతాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17 వరకు మార్చి చదువుతాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, మరియు సాతాను కాపురమున్న స్థలములో ఆయన విశ్వాసి అయ్యి ఉండి నన్ను గూర్చి సాక్షి అంతిపోయిన వాడు ఆయన మధ్యన చంపబడిన నీవు నా నామము గట్టిగా చేపట్టి నా విశ్వాసం చచ్చిపోలేదని నేను ఎరుగుదును. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేది. జయించు వారికి మరియు అతనికి తెల్లని రాజు చెప్పబడిన క్రొత్త పేరులను పొందిన వారికి కానీ అది మరి ఎవరికి తెలియదు. పొందిన వారికి కానీ ఎవరికి తెలియదు. ప్రార్థన చేసి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామం కొరకు వందనములు. ఇంతవరకు నాయన మరి పాటల ద్వారా కొంత సమయం నిన్ను స్తుతించడానికి ఇచ్చిన సమయం కొరకు వందనములు. మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 17 జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి కొన్ని మాటలు కొద్ది సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగాను నీ నామానికి మహిమకరంగా చేయండి. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. నీ కుడి చేతిలో నిత్యమైన సుఖాలు ఉన్నాయి. వీటన్నిటి కొరకు వందనములు. మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన నీ మాటలు మాకు వినిపించమని అంధకార శక్తులను యేసునామమున బంధిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరం బైబిల్ పల్లవి పాడదాం. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరమిది. ఎంత అద్భుత దానము అనంత దైవ వరమిది. దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం. ఎంత అద్భుత దానము అనంత దైవ వరమిది. దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం. ఎంత అద్భుత ధనం అనమాట. ట్రెజర్, వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్ అని ఇది బైబుల్ గ్రంథం. అంటే ఇది ధనం అనమాట దీన్ని. కాబట్టి అలాంటి ధనాన్ని మనకు దేవుడు గ్రంథంలో బయలుపరిచాడు. వీటన్నిటిని బట్టి ఇప్పుడు మనం రాసిన ఈ గ్రంథంలో ఇంతకుముందు నేను ప్రకటన గ్రంథంలో మీకు 2వ సంఘం చెప్పా, స్వర్ణ సంఘం చెప్పినట్టు గుర్తుంది కదన్నా. అది ఏం సంఘం అన్నా? ఇప్పుడు 2వ అధ్యాయంలో 7 సంఘాలు ఉన్నాయి. మొదటి నుంచి మీరు చదివితే స్వర్ణ సంఘము. యోహాను రాసిన ఈ గ్రంథంలో ఉన్న సంఘాలు ఎన్ని అని చెప్తున్నాడంటే 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల్లో మొదటిది ఎఫెస్సి, రెండవది స్వర్ణ, మూడవది పెర్గము, తుయితైరై, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. 7 సంఘాలకు రాశాడు. 2-3 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయము ఇంట్రడక్షన్, దేవుని యొక్క గుణగణాలు రాశారు యోహాను పద్మాసులో ఉండి. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇక్కడ చూస్తే ఆ 7 సంఘాల్లో మొదటి సంఘము ఎఫెస్సి సంఘం. మొదటి ప్రేమను కోల్పోయింది ఆ సంఘం. ఏమి లేదు, అన్నీ ఉన్నాయి కానీ నీకు ప్రేమ లేదంటాడు. అంటే అన్నీ లేకపోతే ప్రేమ లేకపోతే ఏమున్నట్టు ఇంకా సంఘం? అంటే యేసయ్య ఉంటేనే ప్రేమ ఉన్నట్టు, అంతే కదా. యేసయ్య ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. మరి ప్రేమే లేదంట, ఆ సంఘం కోల్పోయింది. అందుకే అని చెప్తారు. 2వ సంఘము హింసల గుంట వెళ్ళింది. స్వర్ణ సంఘం ఏమైంది? హింసించబడింది. అంటే ప్రాసిక్యూటెడ్ సంఘం. అది లవ్లెస్ సంఘం మొదటిది. రెండోది శ్రమల గుండా వెళ్ళింది సంఘం, అంటే ప్రాసిక్యూట్ చేయబడ్డది. హింసల గుండా వెళ్ళింది సంఘం అని. ఈ 3వ సంఘము ఏమున్నది? ఇక్కడ ఏమి లోపం ఉన్నది వీళ్ళల్లో? ఇప్పుడు మనం చదివిన భాగంలో ఇది 3వది. పెర్గము ఉన్న సంఘానికి దూతకి ఇలా రాయండి, 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏంటి? 2 అంచులు గల ఖడ్గం అంటే ఏది? ఈ వాక్యమే. అది 2 అంచులు కలిగిన పాటలు కూడా రాశారు. అది ఉంది వాక్యం ఉండ. 2 అంచులు గల ఖడ్గం ఇది విభజించిందని.
ఈ వాక్యానికి అద్దం లాంటిది అంటారు, సుత్త లాంటిది అన్నారు. అద్దం లాంటిది మనకు చూపిస్తుంది. మిర్రర్ ఏం చేస్తుంది? మనలో ఉన్న ఏమి డిఫెక్ట్స్ ఉన్నాయో అది చూపించేది అద్దం. సుత్త ఏం చేస్తుంది? కొట్టి మనలో సరి చేస్తుంది. అలాగే ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం ఏం చేస్తుంది? డబల్ అన్నారు. ఇదేంటి? 2 అంచులు అంటే డబల్ నైఫ్ ఎడ్జ్ అనమాట. 2 సదులు పొదును ఉంటుంది దీనికి. ఇప్పుడు మీరు కోసే కూరగాయల కత్తికి ఒక సైడ్ ఉంటుంది, కానీ ఈ కత్తికి 2 ఉంటుంది. కాబట్టి 2 అంచులు కలిగిన ఈ ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏంటి అంటే చెప్తున్నారు, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను. అంటే సాతానుడు సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉండేవాళ్ళు ఎవరు? సైతానుడి లక్షణాలు ఉన్నోళ్ళే. సాతాను సింహాసనం ఉన్న స్థలాల్లో నీవు కాపురం ఉన్నాను నేను ఎరుగుదనంటే చెడుది, చాలా లక్షణం ఇది. సాతాను లక్షణాలు కలిగినారు. సాతాను ఎలా ప్రవర్తిస్తుందో ఆ లక్షణాలు ఉన్నాయి అంటే సాతాను సింహాసనం ఉన్న స్థలాల్లో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసై ఉండి నన్ను గూర్చి సాక్షి అంత్యోపు అనేవాడు మీ మధ్యన చంపబడిన దినములలో. అంటే ఇక్కడ అంత్యోపు అనే ఒక వ్యక్తిని చంపారు ఈ సంఘం. చంపినప్పుడు ఆయన సాక్షిగా చూడండి, అంత్యోపు అనేవాడిని మీ మధ్యన చంపబడిన దినాల్లో నీవు నా నామముతో గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసము విసర్జింపలేనని నేను ఎరుగుదును. అంటే ఇది మంచి పని చేసింది ఈ సంఘం. ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తిని చంపినా కానీ విశ్వాసం విడవకుండా గట్టిగా పోరాడారు. అక్కడ పోరాడారు కానీ. కాబట్టి తర్వాత అయినను నేను నీ మీద, నువ్వు ఇంత చేసినా నీ మీద కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఏంటంటే ఆ తప్పిదాలు ఇక్కడ నుంచి ఈ సంఘంలో ఉన్న డిఫెక్ట్ ఎక్కువ. ఇప్పుడు సైతానుడు ఎందుకన్నారంటే, ఇక్కడ సాతాను సింహాసన స్థలంలో కాపురం ఉన్న ఎరుగుదనని ఎందుకన్నాడు ఆ మాట అంటే, ప్రభువులు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చూడండి 14లో, అయినను నీ మీద కొన్ని ఏంటా తప్పిదాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది ఏం చేస్తున్నారు వాళ్ళు? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటున్నారు. దేవుడు తిన్నాడు అంటే విగ్రహాలు బలి ఇచ్చింది మీకు ఒకళ్ళ తినేది తెలిస్తే ఇది విగ్రహానికి ఇచ్చారు, ఇది పూజ చేశారు అని నీకు చెప్పినప్పుడు తినకూడదు అని తింటున్నారంటే వీళ్ళు తెలిసి ఎరిగి చేస్తున్నారు. తర్వాత జారత్వం ఉంది. జారత్వం అంటే పెళ్లి కాకముందు చేసే స్త్రీలు చేసేదాన్ని జారత్వం అంటారు. పెళ్ళైనాక చేసేదాన్ని వ్యభిచారం అంటారు. 2 వర్డ్స్కి తేడా ఉంది. పెళ్లి కాకముందు జరిగేదాన్ని జారత్వం. అంటే జారత్వం ఉంది సంఘములో. అంటే పెళ్లి కాకముందు వారు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. భయంకరం అనమాట అది. జారత్వం చేయనట్లు ఇశ్రాయేలుకు ఉరియొడ్డం అని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు. అంటే ఇశ్రాయేలు ఉరియొడ్డం అని ఈ బాలాకు అనే రాజు ఉన్నాడు, బిలాం అనే ప్రవక్త ఉన్నాడు. వారికి ఒక బోధ నేర్పాడు ఈ బిలాము బాలాక్కి. బిలాంకి ఇప్పుడు బిలాం అని ప్రవక్త ఏం బోధ నేర్పాడు అంటే తప్పుడు బోధ. బిలాము ఒక ప్రవక్త ఏం చేయాలా? తన ప్రజలను ఆశీర్వదించాలి. కానీ ఇతను అంటాడు, శపించాడు. ఆ రాజు చెప్పాడు, నీ ప్రజలను నువ్వు శపించాలండి. ఆ రాజు బాలాకు వస్తే ఈ బాలాకు రాజుకి చెప్పినట్లు తన ప్రజలను శపించినాడు, ఇశ్రాయేలు ప్రజలను. మరి ఏ ప్రవక్త అయినా అలాంటి తప్పుడు. అందుకే అన్నారు ఇక్కడ చూడండి, బిలాము అక్కడ అన్నాడు ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు. అంటే ఏం తప్పుడు బోధ నేర్పిన తర్వాత అక్కడ ఉన్న ప్రజల్లో ఈ తప్పుడు బోధకు అన్యులను పెళ్లి చేసుకుంటే తప్పు లేదన్నాడు, చేసుకున్నారు. అట్లా చేసుకొని ఇశ్రాయేలు ప్రజల మధ్య వాళ్ళ మధ్య ఏమైందంటే జారత్వం మొదలైంది. ఈ సంఘంలో ఎందుకు వచ్చిందంటే జారత్వం. ఈయన తప్పుడు బోధ చేశాడు బిలాము. అందువల్ల పెళ్లి కాని వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు, అన్యులు, మోయాబీలు వాళ్ళందరూ కలిసి ఇట్లా పాడైపోయారు. అందుకే అక్కడ జారత్వం వచ్చింది. పెళ్లి కాకుండా వాళ్ళు తప్పు చేశారు ఆ సంఘము. అంటే వాళ్ళు అమోలీలు, మోయాబీ అక్కడ ఉంటుంది. నేను ఒక చూపిస్తాను. సంఖ్యాకాండం 22 నుంచి 22, 23, 24 అధ్యాయాల్లో ఉంటుంది. 25 వాళ్ళ నుంచి అలా వారు అలా ఉన్నారు. ఇంకొకటి 15, అటువల్ల నికోలైతుల బోధనలు అనుసరించు వారును. నికోలైతుల బోధలు అంటే నికోలైతుల బోధలు అంటే ఫాల్స్ స్టేట్మెంట్స్.
అంటే తప్పుడు బోధ. తప్పుడు బోధని నికోలైతలు అంటారు. నికోలైతల బోధ ఏంటది? తప్పుడు బోధ. అలాంటి వారు కూడా ఉన్నారంట. చూడండి, ఇవన్నీ చెడ్డ లక్షణాలు. ఏమేమిటి? విగ్రహాలు బలిచ్చిన దాంట్లో, తినే దాంట్లో, జాగ్రత్తం చేసే దాంట్లో, అంటే ఇలా తప్పుడు బోధలు అనుసరించే దాంట్లో ఇలాంటి 5 లక్షణాలు ఉన్నాయి. అందుకే దీనికి ఏం పేరు పెట్టవచ్చు అంటే కాంప్రమైజ్ అయ్యే సంఘం. ఏమైంది? అది ప్రాసిక్యూటెడ్ సంఘం అన్నాం ఇందాకది సెమరలో. ఇది కాంప్రమైజ్ అవటం అంటే కాంప్రమైజ్ అయింది అంటారు కదా. ఇప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు ఇద్దరు ఏమైపోయారు? చాలా లైట్గా తీసుకోవడం. కాంప్రమైజ్ అంటే తప్పు అక్క నువ్వు చేయొద్దండి బ్రదర్స్, అక్కడికి వెళ్ళొద్దంటే నేను వెళ్తా, నువ్వు అది తప్పు, ఆజ్ఞలను పాటించాలి, పాటించవు. అయితే ఏంటి? నేను చేసిన అంటే కాంప్రమైజ్ అవుతున్నారు. ప్రధానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని వీళ్ళు పాటించట్ల. ప్రతి దాని విషయంలో తినొద్దు అనేది ఆయన విగ్రహాలు బలిచ్చింది తింటున్నారు. వ్యభిచారం తప్పంటే వ్యభిచారం చేస్తున్నారు. తప్పుడు బోధ, ఇది మంచి బోధ, ఇది చేయమంటే తప్పుడు బోధలు అనుసరిస్తున్నారు. ఇలాంటి నికోలైతుల బోధలు అనుసరించే వారి సంఘాల్లో తప్పుడు బోధ. కాబట్టి అందుకే దీనికి ఏం టైటిల్ అంటే కాంప్రమైజ్ అయిన సంఘం. ప్రతి విషయాల్లో కాంప్రమైజ్ అయింది. అందుకే ఇక్కడ అంటున్నారు, ఆ కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి మీరు 16లో అందరం చదువుదాం. కావున మారు మనసు పొందుము, లేని యెడల నేను ఎదుటో నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వారితో, ఖడ్గముతో అంటే ఆ 2 అంచులు కానీ యుద్ధం చేస్తారు. ఆయనతో యుద్ధం చేసి ఎవరు బతుకుతాం? మనం బతకలేం. అందుకే యుద్ధం చేస్తాను అని చెప్తున్నారు. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని చెవులు ఉంటే వినాలి. యేసయ్య కూడా చెప్పినప్పుడు బోధలు అన్నింటిలో చెప్తారు, చెవులు గలవాడు అంటే ఏంటి? చెవులు లేవండి అందరికీ. మరి ఎందుకే చెప్తున్నారు ఈ మాటను? ఈ 7 సంఘాల్లో కూడా చెప్తారక్క, వినరు. చెవులు ఉన్నాయి కానీ అందుకే ఈ చెవులకి ఏం పేర్లు ఉన్నాయి బైబిల్లో? వినని చెవులు, దొరద చెవులు. దొరద ఉంటుందంట దీనికి. తిమోతి పత్రికలో ఉన్నాయి, పేర్లు ఉన్నాయి చెవులకు కూడా. అందుకే వినే చెవి ఉన్నాయి, వినని చెవి ఉంది, దొరద చెవులు ఉన్నాయి. అంటే ఏంటి? వినినట్టు నటిస్తారు, విని వదిలేస్తారు. దొరద చెవులు అంటే ఇప్పుడు దురద అంటే ఏమంటారండి? ఇచ్చి కదా. దురద పడితే ఏం చేస్తాం? దురద పెడితే పొద్దాకు గోకాల్సిందే దాన్ని. ఇప్పుడు వదలదు అది. కొంతమంది తెలియకోకుండా, ఇప్పుడు షుగర్ ఉన్నోళ్ళు గోర్లు ఉన్నాయనుకో, గోక్కుంటే ఏమవుతుంది? పుండు పడుతుంది. వాళ్ళకి తెలియదు అది. దురద ఉన్నప్పుడు ఏం చేస్తారు? గోక్కుంటూ ఉంటారు. దురద సేవలు గల వాళ్ళు ఏం చేస్తారు? పొద్దాక అంటే అట్లా దురద ఉన్న వాళ్ళు ఎట్లా ఇది చేస్తారు. ఈ దురద సేవల వాళ్ళు కూడా పొద్దాక ఏదో ఒకటి ముసలమ్మ ముచ్చట్లు అంటారు అక్కడ ఆ తిమోతి పత్రికలో. అంటే ఏంటి? లేచిన కాడ నుంచి ముసలమ్మ ముచ్చట్లే తప్ప వీరికి ఏ పని ఈ దురద. అందుకే చెవులు గలవాడు వినుగాక అన్నాడు. కాబట్టి అక్కడ నువ్వు వింటే అలాగా ఏమవుతుందంటే నువ్వు మారు మనసు పొంది ఇలాంటి నీ తప్పులు నువ్వు సరి చేసుకొని నువ్వు మారు మనసు పొంది నువ్వు అలా విన్నప్పుడు, వినకపోతే ఏమి లేదు. వింటే అక్కడ మనకు చెప్తున్నాడు, కాగా జయించు వానికి ఏమిస్తాడంట? మరుగైన మన్నా జీవాహారం నీకు ఇస్తాడు. మరుగైన జీవాహారాన్ని ఆహార పత్రికలు ఉంటుంది 6:58. జీవాహారం, మరుగైన మన్నాను. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు ఎలా పోషించారు ఆహారము మన్నాతో? ఎక్క మనం ఒక్కరోజు చేసుకోవడానికి ఉదయం మీరు ఆత్మపాలు పడుతుంటాం మనం అండి, తినడానికి చేసుకోవడానికి. మరి ఆశ్చర్యం అది. 40 సంవత్సరాలు ఎలా పోషించారు? వారి కాలుకి చెప్పి అరగలేదు, బట్టలు పాతకేవలేదు, నీరు లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నీరు కావాలంటే బండను కొడితే నీరు వచ్చింది, చెప్పులు. మరి అసలు ఎన్ని లక్షల మందిని ఎలా పోషించాడు? కాబట్టి చూడండి, అలాంటి జీవాహారాన్ని ఇస్తాడంట మనకు. మరుగైన, నువ్వు అక్కడ వింటే మరుగ సరి చేసుకొని మనం అలా ఉన్నప్పుడు మరుగైన మన్నా ఒకటి నీకు వచ్చేది. రెండోది తెల్లని రాతినిస్తాను. రాయి అంటే యేసు ప్రభు, బండ ఎవరు? ఇప్పుడు తెల్లని రాయి అంటే యాజకునికి యాక్చువల్గా ఇక్కడ ఒక ప్లేట్ కడతారు. యాజకునికి నా ప్లేట్ మీద 12 పేర్లు, గోత్రాల పేర్లు ఉంటాయి. రూబేను, షిమ్యోను, లేవి, ఇశ్శాఖారు, జబులూను, నఫ్తాలి,
యోసేపు, బెన్యామిన్, అంటే ఈ 12 గోత్రాల పేర్లు ఆయనకు ఉండే ప్లేట్ ఉంటుందంట, నేమ్ ప్లేట్. ఆ ప్లేట్ మీద అంటే కొత్త పేరు ఒకటి ఆ రాతి మీద పేరు ఉంటుంది. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు నీకు అలాగే ఎలాగొచ్చారు ఆయనకు, ఆ యాజకునికి ఉంది ఆ ప్లేట్. మనకు కూడా ఒక నేమ్ ఏమిస్తారు, నీకు ఒక కొత్త నేమ్ ఇస్తాడంట. ఇప్పుడు మరుగైన మన్నా జీవాహారం ఇస్తారు, నీకు ఒక కొత్త పేరు ఇస్తారు. అంటే సరి చేసుకున్నవాడు ఎవరైతే తప్పులు ఉన్నాయో సరి చేసుకోవాలి. మనం ఎవరమైనా పర్ఫెక్ట్ కాదు, ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదని బైబిల్ చదివిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడ లేడు, అందరూ పనికిమాలిన వారి తోవ తప్పి పోయారు. ఏ భేదము లేదు, అందరము ఇందులో చిన్నని లేదు, పెద్దని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, విశ్వాసాన్ని లేదు, అవిశ్వాసం లేదు, అందరూ అని ఉంది. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంటే అర్థం ఏంటి? అందరూ ఎవరైనప్పుడు రక్షించబడ్డాక ఏమైందక్క అంటే, రక్షించబడ్డ వ్యక్తి తప్పులు తగ్గుతాయి. తప్పులు ఏం చేస్తాయి? తగ్గిస్తాడు తప్ప 100 పర్ఫెక్ట్ కాదు, తగ్గిస్తాడు, తగ్గుతుంటూ వస్తాయి. అందుకే రూపము, యేసు రూపం రావాలంట. సిలువను అనుభవిస్తూ ఆ రూపం వచ్చే వరకు పరిపూర్ణ అవ్వటానికి సిద్ధపడాలి. అంతేగాని 100 పర్ఫెక్ట్ కాదు. అందుకే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, సిద్ధపడుతూ ఉన్నాం. అంటే కంటిన్యూస్ టెన్స్ అనమాట ఇది, సిద్ధపడుతున్నాం ఆ రాజ్యం కొరకు. అందుకే నువ్వు జయ జీవితం కలిగి ఉంటే, అందుకే జయించు వారికి ఏమిస్తాడు? ప్రకటన గ్రంథం 22 చూడండి, 22:7 వచనములో 21:7 అమ్మ, 21:7లో జయించువాడు చూడండి, జయించువారే వీటిని స్వాతంత్రిస్తారు. ఏది? మరుగైన మన్నాను. జయించువాడు మరుగైన మన్నా, రాతిని, కొత్త పేరు నీకు నేను కొత్త నేమ్ ఇస్తాడంట. అంటే కొత్త నేములు ఏం పేర్లక్క? అబ్రహాము అన్నదల్లా అబ్రాహం అల్లా అబ్రహాం అయ్యాడు, న్యూ నేమ్. యాకోబు అల్లా ఇస్సాక్ అయ్యాడు, సౌలు అల్లా పౌలు అయ్యాడు, పేతురు సీమోన్ పేతురు అయ్యాడు, సీమోన్ ఆయన పేతురు అయ్యాడు. సౌలు కొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలుగా. చూడండి, ప్రతి ఒక్కరికి పేరు న్యూ నేమ్ ఇచ్చారు, కొత్త పేరు అయింది. అలాగనే మనకు కూడా మన పేరు ఏమవుతుందంటే, అలా ఉన్నప్పుడు జయించు వానికి ఆ యొక్క పరలోక రాజ్యములు ఏమిస్తారు? నీకు ఒక కొత్త పేరు, కొత్త భాగం ఉందని అక్కడ చెప్తున్నాడు. అందుకే మనము కాంప్రమైజ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ ఇప్పుడు ఖడ్గం సంగతి, 2 అంచులు గల ఖడ్గం వాళ్ళు చెప్పే సంగతి ఏంటంటే, ఆ ఖడ్గం ఏం చేస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక అమ్మా 4 చూడండి, ఆ ఖడ్గం పని ఏంటి? 2 అంచులు కలిగిన ఖడ్గం ఏం చేస్తుంది? 4:12 హెబ్రీయులకు రాసిన పత్రిక అమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా. చూడండి, ఈ 2 అంచులు గల ఖడ్గం చేసే పని ఏంటంటే, 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్ములను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపుల ఆలోచనలు. ఇది ఈ ఖడ్గం చేసేది. 2 అంచులు కలిగిన ఖడ్గం మన హృదయంలో ఉన్న ఆలోచనల్ని కంట్రోల్ చేయాలంటే ఖడ్గం వాక్యం ఉండాలి. ఈ 2 అంచులు కలిగిన వాక్యము నిత్యము నిలిచే వాక్యము, అలాగే పాపము చేయకుండా కాపాడుతుంది, వెలిగించే వాక్యము. ఇంకా తేనె కంటే మధురమైంది, మధురం ఎంత మాట, తేనె కంటే తీపైనదంట. మరి ఆ మధురం ఎలాగొస్తుంది? ఈ వాక్యములోనుంది. అందుకే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో 119:9 వచనము. అది వాక్యం ఉండటం ద్వారా చూడండి 119. ముఖ్యంగా యవనస్తులుగా ఆ వాక్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో చాలా ఆశీర్వాదాలు చూస్తారు. 119:9 యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. వాక్యాన్ని జాగ్రత్తగా ఏం చేయాలా? ఎట్టబడితే అది పరిశుద్ధ గ్రంథం.
కాబట్టి మొదటి నుంచి కూడా జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా పఠించాలి, పరిశీలించాలి. పరిశీలించుము సోదర, పఠించుము సోదరి. దేవుని వాక్యంలో ఏముంది? ఒక పాట ఉంది, అది పఠించు సోదర, పరిశీలించు సోదర. ఆ వాక్యంలో ప్రేమ ఉంది, వాక్యంలో సమాధానం ఉంది, వాక్యంలో 7 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు అక్కడ వాక్యం చదివితే అది ఒక చరణం చూడండి, ఏదండి ఫారస్ ఉంటుంది చూడండి, నాకు గుర్తు రాదు అమ్మా. చాడండి, వచ్చమ్మా పాడండి, మా ఒక చరణం పాడండి. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని అమ్మా ఇక్కడ వేరే ఉందండి, మీది కొత్త బుక్మా పాతది రాదే? 790 కొత్త దాంట్లో 790 ఉంది చూడండి. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదర, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. ఏం దొరుకును? పఠించు సోదర, పరిశీలించు సోదరి, దొరుకునందు. దొరుకునంటే నువ్వు అది ఎతకాలి కదా, పోయిందాన్ని ఇప్పుడు ఏం చేయాలా? వెతికితే దొరుకుతుంది. దొరుకునే నిత్యజయం అంటే నీకు జ్ఞానము పరిశుద్ధ గ్రంథం ఉంది, సమాధానం ఉంది, వచనాలు చూడండి, వెలుగుంది, ప్రత్యక్షత ఉంది, మహాకృప ఉంది, దేవుని వరము ఎన్ని ఉన్నాయో చూడండి ఆ గ్రంథంలో. ఈ 7 నీకు ఈ గ్రంథంలో నీకు సమాధానము, దేవుని ప్రేమ, పీస్ ఇవన్నీ కావాలంటే పరిశీలించాలా. ఆ 2 అంచెలు కలిగిన వాక్యాన్ని నీ అందు దాచుకుంటే పాపము చేయకుండా కాపాడేది వాక్యమే. అందుకే 11 కూడా 9లో అలాగుంది, 119:9. 11లో ఏముంది? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం హృదయంలో ఉంచుకున్నానంటే. హృదయంలో ఇప్పుడు ఏం చేయాలా? వాక్యం ఉంచుకోవాలా, దాచుకోవాలా. ఆ హృదయంలో ఉంటేనే పాపం చేయం. హృదయంలో లేని వాళ్ళు పాపం చేస్తారు. నీకు వాక్యం ఎవరికైతే లేదో వారు ఏం చేస్తారు? పాపము చేస్తారు, అబద్ధం అన్నీ చేస్తాం. కాబట్టి వాక్యాన్ని దాచుకుంటే మాత్రము అదేం చేస్తుందంటే రిమైండ్ చేస్తుంది. ఇప్పుడు తప్పు చూశాను అక్కడ చూడకూడదు, అమ్మ దయతో క్షమించండి అంతెందుకు, వాక్యము ఆడ చూస్తే తప్పు అనేది తెలిసిపోయింది. కాబట్టి వాక్యాన్ని ప్రభువా సరి చేయమని తప్పులో అలా చేస్తాం. అందుకని దేవుని వాక్యము తీపి సమాధానం ఇచ్చేది, అందుకే నెమ్మదిని ఇచ్చేది, ప్రేమను, జ్ఞానం ఇచ్చేది చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం అన్ని చూడలేం. కానీ అందుకే 2 అంచులు గల ఖడ్గాన్ని జయ జీవితం కలిగిన వారు జీవాహారాన్ని ఇలా భుజించాలని. అందుకే 149లో కూడా ఒక వాక్యం చూపించారు చూడండి. 149లో కీర్తనలో ఆ ఖడ్గము 9వ వచనం, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. కాబట్టి విధింపబడిన తీర్పు వారి మీద. కాబట్టి తీర్పు అనేది ఒక తప్పు చేస్తే తీర్పు అనేది వారి మీద విధింపబడుటకును వారి చేతిలో 2 అంచులు గల ఆయన భక్తులందరికీ ఘనత ఇది యెహోవాను. కాబట్టి విధింపబడిన తీర్పు అనేది ఉంది. మనం నువ్వు నమ్మినా నమ్మకపోయినా 2 అంచులు కలిగిన ఈ ఖడ్గం ఏం చేయాలి? తీర్పు చేస్తారు. అందుకే ఆయన మాట వినాలి. చెప్పినప్పుడు ఏం చేయాలి? ఇవి తప్పు, నువ్వు విగ్రహాల బలిచ్చి కాంప్రమైజ్ కాకు, తినొద్దు, తినను. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు నువ్వు తప్పు చేయొద్దు, ఆయన ఆజ్ఞలు పాటించు, నీ పూర్ణ హృదయంతో ఆయన ఆజ్ఞలు పాటించాలి. తర్వాత ఆయన చెప్పినవన్నీ మనము చేసినప్పుడు అలాంటి మనకేమి అవాక్యం. అందుకే తీర్పు అనేది ఉండదు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము, వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవంలోనికి దాటిన్నాడు. యోహాను 5:24. అంటే ఆయన మాట విన్న వారికి ఏముంది? తీర్పు లేదు, నిత్య జీవం ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నిత్య జీవం ఉంది. పఠించిన వారికి ఏముంది? నిత్య జీవం అందులో దొరుకుతుంది, ఇటర్నల్ లైఫ్. అందుకే మన యూపీఎస్లో మనకి నిత్య జీవాన్ని గురించి 2 యవనస్తులు ఉన్నారు, కావాలని వచ్చాడు. విన్నారా సీనియర్ లెసన్లో?
ఇద్దరు ధనవంతులు ఉన్నారు కదా అమ్మా, ఇద్దరు ధనవంతుల్లో నిత్య జీవం కావాలని ఉరుకొచ్చాడు. కానీ యేసయ్య అన్నాడు, ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది తీసుకో అన్నాడు. కానీ ఆ యవనస్తుడు తీసుకోవాలా, ధనం మీద ఆశపడి దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. దుఃఖమే కానీ జక్కయ్య కూడా ధనవంతుడే, ఈయన సరి చేసుకున్నాడు. అందుకే నేడు ఈ ఇంటికి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, ఆయనకు దుఃఖం వచ్చింది. చూడండి, అంటే దాచుకున్న ఇంట్లో, వాక్యం విన్న వారి ఇంట్లో ఏముంది? రక్షణ, సమాధానం, పీస్. ఎన్న వారికి దుఃఖం ఉంది. అందుకే మరి మనకు దుఃఖం ఉందా, సమాధానం ఉందా? సమాధానం ఉంటే ధనిలం. ఆయన వాక్యాన్ని రెండంచెలు గల ఖడ్గం చాలా పనులు చేస్తారు. తీర్పులోనికి రాకుండా తప్పిస్తుంది. ఈ రెండంచెలు గల ఖడ్గం మన ఆలోచనలు, మన మైండ్, మన సెట్ అంతా సెట్ చేస్తుంది. తప్పుడు పోకుండా కాపాడుతుంది. ఎన్ని ఉపయోగాలు చేస్తుంది ఈ రెండంచెలు. డబుల్ నైఫ్ ఎడ్జి ఏమో, డబుల్ నైఫ్ కత్తి, రెండంచెలు గల ఖడ్గాన్ని ఈ వాక్యం పాపం చేయకుండా కాపాడుతుంది, సమాధానాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, నెమ్మదిని. మరి ఇలాంటి వాక్యాన్ని నువ్వు అనుదినము ఏం చేయాలా? అందుకే ధనం ఇందాకన్నా, ఎంత అద్భుత ధనము, అనంత దయ, వరం ఇది. దీవ గ్రంథంతో యాత్ర ఎప్పుడు వెళ్ళాలి, కలిసి దీంతోనే ఉండాలి. ఉదయం లేచిన కాడ నుంచి దీనితో సహవాసం చేసిన వారు అలాగా ఆ ధనాన్ని దాచుకుంటారు. అందుకే ఎంత అద్భుత, వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్ అంటారు ఇంగ్లీష్. ఆ ట్రెజర్ని ఏం చేయాలి? ట్రెజర్ని పారేస్తారమ్మా, దాచుకుంటారు. అలాగనే మనం కూడా ఈ వాక్యాన్ని ఆ యొక్క మరే దాచుకున్నట్టు కూడా మనం అందరం దాచుకుంటే, అందుకే ఇలాగ అన్నాడు. అందుకే రెండో అధ్యాయంలో మనం కూడా అలాంటి కాంప్రమైజ్ కావద్దండి. ఇదేళ్ళలో కూడా సాతానుడు, అందుకే వాళ్ళు చూడండి అలా కాంప్రమైజ్ అయిన వాళ్ళకి సాతాను వాళ్ళు కాపురం ఉన్నారని, సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని సైతానుతో కాపురం చేస్తారంట. అలాంటి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు. ఇంకా సైతానుతో కాపురం చేస్తే ఏముంటుంది? వాళ్ళ లక్షణాలు అన్నీ వస్తాయి. అంతేకాక వాడికి ఏమి లక్షణాలు ఉన్నాయి? సైతానుడు అంటే అన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఎగ్జాంపుల్ చెప్పండి. కొన్ని సైతానుడు కొన్న లక్షణాలు కొన్ని చెప్పండి. సైతానుడు ఇప్పుడు అపవాది, వాడికి అబద్ధాలు ఎదక్క. వీడు అబద్ధాలకు జనకుడు. వాడు అబద్ధాలకు జనకుడు, తండ్రి వాడే. వాడు మోసగాడని ఉంది యోహాను సువార్త 10:9. వాడు అబద్ధాలకు జనకుడు, వాడు మోసగాడు, ఇంకా వాడు దొంగ, వాడు నరహంతకుడు, వాడు వెలుగుదోస వేషం వేస్తాడు, వాడు ఇంకా తోడేలు, గర్జించు సింహం, ఎవరిని మింగుదరా అని ఊరు తిరుగుతుంటాడు. చాలా ఉన్నాయి. మీరు చూడండి, సైతానుడు ఈ లక్షణాలన్నీ ఉంటే వాడితో కాపురం చేసేవాళ్ళు వాళ్ళ లక్షణాలు వస్తాయి. అంతే కదా అక్క. ఆండర్సన్ ఏం చెప్తారు? గొర్రెతో కాపురం, గొర్రెతో చేస్తుంది, పులితో చేస్తుంది, మేడతో చేస్తుంది, కోడితో చేస్తుంది, గొర్రెతో. మరి మనది ఎవరితో ఉంది సహవాసం? నీ సహవాసం ఎవరితో ఉంది? నీ సహవాసం అలా ఉన్నప్పుడు సైతానుతో ఉందా, దేవునితో ఉందా? అలా ఉంటే ఇప్పుడు ఇలా చేయలేము మనం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ వచ్చిన భయంకరం నాకు చదవగానే, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని. అంటే కాపురం చేస్తారంట. కాపురం ఎవరితో చేస్తారు? సంఘం ఎవరితో చేస్తుంది? 22లో కాపురం ఎవరితో చేస్తుంది యాక్చువల్గా? చూడండి 22 21 పెళ్లి కుమార్తె కాపురం ఉన్నదని. అప్పుడు 3వ వచనం 21:3, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఆయన వారితో కాపురం ఉండను. దేవుడితో కాపురం చేసేది దేవుని బిడ్డలు. సహవాసం, కాపురం అంటే ఏంటి? వారితో భార్యాభర్తలు ఎలా సహవాసం చేస్తారు ఇంట్లో ఉండి, అలాగా మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు మనకు ఆయన యజమానుడు. ఆయనతో వారితో కాపురం ఉండను. వారాయన ప్రజలై ఉందురు, వారాయన ప్రజలై ఉందురు. దేవుడే తానికి వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. మొదటి సంగతులు చూడండి. అలా దేవుడితో కాపురం ఉన్న వాళ్ళకి ఇది, సైతానుడితో ఉన్నవాడికి ఆ లక్షణాలు. అందుకే ఇక్కడ సైతానుడితో కాపురం ఉన్నారని ఎరుగుతున్నాడు. మరి సాతాను కాపురం ఉన్న స్థలాల్లో విశ్వాసైన వాడిని చంపారు. ఇక్కడ అది భయంకరం. అందుకే విశ్వాసులైన వాళ్ళని ఇప్పుడు కూడా చంపుతున్నారు. అందుకే ఇక్కడ చూడండి, ఆయన పేరు ఏమన్నారు? అంతియోపైన వాడు మీ మధ్యన చంపబడిన దినాల్లో నా నామమును గట్టిగా చేపట్టింది, నా యందలి విశ్వాసము
కాబట్టి విసర్జించలేదంట. మంచి ఆలోచన అది. విశ్వాసాన్ని విడవకూడదు. విశ్వాసంలో వృద్ధి పొందాలా, విశ్వాసంలో అభివృద్ధి చెందాలా, విశ్వాసంలో చాలా లాభాలు ఉన్నాయి. అంతేకాక విశ్వాసాన్ని ఏం చేయాలి, మనము ప్రాక్టీస్ చేయాలి అనుదినం. అందుకే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలు నిశ్చయం మూడే. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనం. ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఏమ్మా? అందుకే విశ్వాసం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్. ఇప్పుడు విశ్వాసం ఎందుకు? బై ఫెయిత్ ఏం చేస్తుంది? కాపాడుతుంది. దేని నుంచి అంటే మొదటి ఆహ్వానం చూడండి, మొదటి ఆహ్వానం 5:4 చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయం, విక్టరీ లైఫ్ మనకు కావాలంటే, జయ జీవితం కావాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యం కాదు. విశ్వాసం అనేది మనలో ఉన్నప్పుడు అది జయ జీవితం ఉంటుంది. ఎవరు జయిస్తారంటే దేవుని మూలంగా. కండిషన్ అది. నువ్వు దేవుని మూలంగా పుడితే విశ్వాసం అవుతారు. దేవుని మూలంగా పుట్టకపోతే సైతాన్ బిడ్డలు. ఇక్కడ అంతే. మనం పుట్టినామా లేదా? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని, అది లోకాన్ని జయించిన విజయం మన యొక్క ఆ విశ్వాసం. ఎందుకంటే లోకాన్ని జయించాలి. ఇప్పుడు జయ జీవితం కలిగిన వారికి ఏమిస్తారు? మరుగైన మన్నా వస్తుంది, కొత్త పేరు ఇస్తున్నాడు. అమ్మ జయించిన వారు. ఇప్పుడు 1వ అధ్యాయము చూస్తే జీవవృక్ష ఫలాలు భుజించిన వారంట. 2వ అధ్యాయం 8వ వచనం. ఆ స్మరణ, ఆ మొదటి సంఘం ఎఫెసీ సంఘానికి జయించిన వారికి ఏమి లైఫ్ వచ్చింది? జయించిన వాడు వీటి స్వతంత్రించుకొనును. మొదటి సంఘము ఎఫెసీ సంఘం 1:8. పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు 2:8 అమ్మా. 2:2 అధ్యాయము 7వ వచనం. ప్రకటన. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు మొదటి సంఘానికి ప్రేమను కోల్పోయింది. ప్రేమ ఉంటే నీలో జయించిన వానికి జీవవృక్ష ఫలాలు ఇస్తాడంట. 2వ సంఘం 13, 14, 17. అదే 2వ సంఘం ఏం చేసింది అమ్మ? 12వ వచనం. జయించు వానికి 2వ మరణం మీద ఏ హానియు చందడు. 2వ మరణం మీద విజయం ఇచ్చాడు. ఏది? స్పర్ణ సంఘానికి. ఎఫెసీ సంఘానికి జీవవృక్ష ఫలాలు ఇచ్చారు. 2వ సంఘం జయించువాడు 2వ మరణం వల్ల. 3వది ఇప్పుడు ఈ సంఘం పెర్గమ సంఘానికి జయించువాడికి ఏం ఆశీర్వాదం? మరుగైన మన్నా, కొత్త పేరు, న్యూ నేమ్,